ఓకే. ఇంత క్రితం మీరు చూసిన లెసన్స్‌కు ఇప్పుడు మీరు చూస్తున్న లెసన్‌లో ఈ డెస్క్‌టాప్ డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఫ్రెష్‌గా మీ సిస్టమ్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఎక్స్‌పీ గాని, ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ ముఖ్యంగా ఎక్స్‌పీ గనుక అయినట్లయితే మీకు డెస్క్‌టాప్ ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే. తర్వాత ఈ డెస్క్‌టాప్‌లో మీకు నచ్చిన విధంగా ఆర్గనైజ్ చేసుకోవటం, మీకు నచ్చిన ఇమేజ్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకోవటం అనేది నెక్స్ట్ లెసన్‌లో కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇంత క్రితం చెప్పినట్టుగా దిస్ ఈజ్ టాస్క్ బార్. ఇవి 3 విభాగాలుగా చూసినట్లయితే స్టార్ట్ మెను, టాస్క్ బార్ అండ్ దిస్ ఈజ్ నోటిఫికేషన్ ఏరియా లేదా సిస్టమ్ ట్రే అంటాం. మూడింటి గురించి తెలుసుకుందాం. మొట్టమొదట స్టార్ట్ మెను. ఈ స్టార్ట్ మెనులో బై డిఫాల్ట్ మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి కాంపోనెంట్ని విజువల్గా కనిపిస్తున్న ప్రతి దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ భరద్వాజ్ అనే నేమ్ కనిపిస్తుంది. మీ సిస్టమ్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పేరు కనిపిస్తుంది. అంటే ఆటోమేటిక్గా కంప్యూటర్ మీ పేరు తెలుసుకుంటుందని కాదు. ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసేటప్పుడే యూజర్ పేరు అడుగుతుంది. ఈ సిస్టమ్ని ఎవరు యూజ్ చేయబోతున్నారని అడుగుతుంది డిఫాల్ట్గా. అక్కడ ఏ నేమ్ అయితే ఇస్తామో ఆ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. అంటే ఈ సిస్టమ్ని ఏ యూజర్ ద్వారా అయితే లాగిన్ అయ్యారో వాళ్ళ పేరు కనిపిస్తుంది ఇక్కడ. యూజర్, లాగిన్ అవ్వడం అని ఈ రెండు కొత్త పదాలుగా మీకు అనిపించవచ్చు. నెక్స్ట్ లెసన్స్లో యూజర్స్ని ఎలా యాడ్ చేయొచ్చు, ఎలా యాడ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, యూజర్స్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నప్పుడు ఆ టర్మ్స్కి మీకు క్లియర్గా అర్థమవుతుంది, మీనింగ్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఓకే. ఫస్ట్ క్లిక్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. అయితే విండోస్ అనగానే, మైక్రోసాఫ్ట్ విండోస్ అనగానే ఈజీగా, చాలా ఈజీగా ఆపరేటింగ్ సిస్టమ్ లేదా కంప్యూటర్ని యూజ్ చేసుకోవటం, అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎవరైనా కానీ చాలా ఈజీగా కంప్యూటర్ నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఆ ఈజీనెస్ కోసం ఇక్కడ చూడండి, క్లిక్ చేయగానే ఇలా వచ్చింది కదా. ఇక్కడ నుంచి కంప్యూటర్లో ఏ భాగానికైనా వెళ్ళొచ్చు. వీటి గురించి తర్వాత తెలుసుకుందాం అని చెప్పాను కదా. అయితే ఈ స్టార్ట్ మెనూని రెండు విధాలుగా మనం స్టార్ట్ మెనూలోకి వెళ్ళొచ్చు. ఒకటి స్టార్ట్ మెనూ, రెండు క్లాసిక్ మెనూ. రెండు సేమ్, కంప్యూటర్ని అక్కడ కనిపించే కాంపోనెంట్స్ డిఫరెంట్గా ఉండొచ్చు కానీ రెండు ఒకటే. ఈ రెండో వ్యూ ఎట్లా ఉంటుందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ టాస్క్ బార్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ క్లిక్ చేయండి. ఇక్కడ టాస్క్ బార్ అండ్ స్టార్ట్ మెనూ. ఈ డైలాగ్ బాక్స్ దేనికి సంబంధించిందంటే రెండింటికి సంబంధించింది, టాస్క్ బార్కి, స్టార్ట్ మెనూకి. ఇక్కడ చెప్పాను కదా, దిస్ ఇస్ స్టార్ట్ మెనూ, ఈ రిమైనింగ్ అంతా కూడా టాస్క్ బార్. ఈ రెండింటిని ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి, మీకు నచ్చిన విధంగా ఎలా మార్చుకోవచ్చు అనేది చూడబోతున్నాం ఇక్కడ. ఫస్ట్ స్టార్ట్ మెనూ గురించి చూడబోతున్నాం. ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ స్టార్ట్ మెనూ అని దాని పక్కన టిక్ చేయబడి ఉంది. రేడియో బటన్ని సెలెక్ట్ చేసాం. సో ఈ విధంగా కనిపిస్తుంది, మీరు చూసారు ఆల్రెడీ. అదే క్లాసిక్ స్టార్ట్ మెనూ, ఇక్కడ దీన్ని సెలెక్ట్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఈ రేడియో బటన్ క్లిక్ చేస్తే స్టార్ట్ మెనూ ఈ విధంగా కనిపిస్తుంది. తేడా ఏముండదు, ఎవరికి నచ్చిన విధంగా ఈ రెండు విధాల్లో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు పెట్టుకోవచ్చు. దీనివల్ల పెద్ద అడ్వాంటేజ్ కానీ రెండో దానికి డిసడ్వాంటేజ్ కానీ ఎటువంటిది లేదు, మీ ఇష్టం, ఏది పెట్టినా ఒకటే. ఫస్ట్ డిఫాల్ట్గా ఉన్న స్టార్ట్ మెనూని చూసి తర్వాత క్లాసిక్ మెనూలోకి వెళ్దాం. ఓకే. సో యాజ్ ఇట్ ఈస్గా ఉంచాను, క్యాన్సిల్ అయినా అనవచ్చు, ఓకే అని అనవచ్చు. సో ప్రస్తుతానికి క్యాన్సిల్ అంటున్నాను. సో డిఫాల్ట్గా ఏదైతే ఉందో అదే ఉంటుంది. దిస్ ఈజ్ స్టార్ట్ మెనూ, రెండు విధాలుగా ఉంటుందని చెప్పాను. ఫస్ట్ ఇది చూద్దాం. ఇక్కడ ఈ స్టార్ట్ మెన్యూకి ఆ తర్వాత మీరు కంప్యూటర్లో ఎంటర్ అయిన తర్వాత ఉండే సెట్టింగ్స్కి సంబంధం ఉంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మై డాక్యుమెంట్స్, అలాగే మై రీసెంట్ డాక్యుమెంట్స్, మై ఫేవరెట్స్ అండ్ మై మ్యూజిక్, ఇవన్నీ ఫోల్డర్స్. ఈ ఫోల్డర్స్ అన్ని కూడా బై డిఫాల్ట్ క్రియేట్ అవుతాయి. ఎందుకు క్రియేట్ అవుతాయి అంటే అది తర్వాత కమింగ్ లెసన్లో చూద్దాం. ఓకే. తర్వాత లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉన్నదో ఈ భాగంలో ఇక్కడ చూడండి, చిన్న లైట్గా కనిపించకుండా ఉన్న గీతలాగా ఉంది. దీని డివైడర్. ఈ కింద నేను ఒక విభాగం, పైన నేను ఒక విభాగం. ఇక్కడ ముఖ్యంగా స్టార్ట్ మెనూ, ఈ స్టార్ట్ మెనూలో క్లాసిక్ మెనూ కాకుండా స్టార్ట్ మెనూ డిఫాల్ట్ మెనూలో ఉన్న
ఒక అడ్వాంటేజ్ అంటే ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు రీసెంట్గా ఓపెన్ చేసిన ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ ఓపెన్ అవుతాయి, ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతాయి. ఉదాహరణకి ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ అనే ప్రోగ్రామ్ మీరు ఉపయోగించాలి. ఓకే, సో ఏం చేయాలి? క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆల్ ప్రోగ్రామ్స్ మీద క్లిక్ చేస్తే సిస్టంలో ఇన్స్టాల్ అయినటువంటి అన్ని ప్రోగ్రామ్స్ మీకు ఇక్కడ లిస్ట్ అవుట్ అవుతాయి. ఓకే, అన్ని లిస్ట్ అవుట్ అవుతాయి. దీనిలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ ఈ అప్లికేషన్ మనకు కావాలి. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఓపెన్ అయిపోయింది. నాకు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్ కావాలంటే ఎంత ప్రాసెస్ ఉంది? స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్ క్లిక్ చేసి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది క్లిక్ చేసి తర్వాత మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్, మిగతా ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కదా, దాంట్లో కింద ఉంది, దీన్ని క్లిక్ చేస్తే కానీ ఈ ప్రోగ్రామ్ ఓపెన్ కాలేదు. జనరల్గా కంప్యూటర్ యూజ్ చేసేవాళ్ళు అన్ని రకాల ప్రోగ్రామ్స్ని వరుస పెట్టి యూజ్ చేయరు. 90% అన్ని ఇన్స్టాల్ అయిన అన్ని ప్రోగ్రామ్స్ని వరుస పెట్టి యూజ్ చేయరు. అంటే ఎక్కువగా ఉపయోగించే ప్రోగ్రామ్సే ఉంటాయి. సపోజ్ కొంతమంది కంప్యూటర్ వాడేవాళ్ళు డిటిపి సెంటర్లో ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళు ఉపయోగిస్తే ఫోటోషాప్, ఆ మల్టీమీడియాకి సంబంధించిన సాఫ్ట్వేర్లే విరివిగా వాడుతుంటారు. లేదు ఇంట్లో ఒక ఆఫీస్లో వాడుతుంటే ఈ మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఇంతవరకే వాడతారు. ఓకే, ఆ కంప్యూటర్ వాడే వ్యక్తి యొక్క అవసరాలను బట్టి కొన్ని ప్రోగ్రామ్స్నే తరచుగా వాడుతుంటాడు. సో ఆ ఏదైతే తరచుగా వాడుతుంటాడో ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్స్ని ప్రతిసారి కూడా ప్రోగ్రామ్స్ ఇలా వెళ్ళి ఆ ప్రోగ్రామ్స్ క్లిక్ చేసి తర్వాత ఈ కేటగిరీలో ఎక్కడ ఉందో చూసి దానిలోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈ స్టార్ట్ మెనూలో, ఇప్పుడు మనం చూస్తుంది స్టార్ట్ మెనూ, నాట్ క్లాసిక్ మెనూ. స్టార్ట్ మెనూలో ఈ మెనూలో మీరు రీసెంట్గా ఉపయోగిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఇక్కడ యాడ్ అవుతాయి. చూడండి, ఇప్పుడు ఇంతకుముందు నేను మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఓపెన్ చేశాను, రీసెంట్గా వాడుతున్న ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడ యాడ్ అవుతుంటాయి. సపోజ్ ఇప్పుడు నేను వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఓపెన్ చేశాను. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి అక్కడికి వెళ్ళి వర్డ్ అండ్ ఎక్సెల్ క్లిక్ చేయగానే ఇక్కడే ఉంటాయి. మీరు రీసెంట్గా వాడే ఓపెన్ చేస్తున్నటువంటి అప్లికేషన్లన్నీ ఇక్కడ యాడ్ అవుతుంటాయి. సో ఈసారి మీరు వర్డ్ ప్రోగ్రామ్ని ఓపెన్ చేయాలంటే ఇంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్ ప్రోగ్రామ్స్ సోన్స్ ఇలా వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్గా స్టార్ట్ మీద క్లిక్ చేయటం, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆఫీస్, అంతే, ఓపెన్ అయిపోయింది. ఇది ఒక చిన్న అడ్వాంటేజ్. ఏది? ఈ వ్యూలో. క్లాసిక్ వ్యూలో కూడా ఇదే పని మనం షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఆ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లోనే అడ్వాంటేజ్ ఉంది, దాంట్లో లేదంటే ఇంకేం లేదు. ఓకే, ఒక చిన్న మోడిఫికేషన్, అంటే అక్కడ ఉన్న అడ్వాంటేజ్ గురించి చెప్పాను. తర్వాత ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి విభాగంలో కనిపిస్తున్నటువంటి ఏంటంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అండ్ ఈమెయిల్. కంప్యూటర్ ఉన్న చాలా మందికి ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి జనరల్గా ఇంటర్నెట్ని యాక్సెస్ చేయాలి అంటే ఆల్ ప్రోగ్రామ్స్ ఇక్కడికి వెళ్ళాలి. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇక్కడ క్లిక్ చేస్తే కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవ్వదు. కానీ బై డిఫాల్ట్ ఈ వ్యూలో, స్టార్ట్ మెనూ డిఫాల్ట్ వ్యూలో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇక్కడ మీరు రీసెంట్గా ఓపెన్ చేయకుండా ఇక్కడ ఈ రెండు మాత్రం ఆటోమేటిక్ యాడ్ అయ్యి ఉంటాయి. సో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే చాలు, డైరెక్ట్గా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, సింప్లిసిటీ ఏం లేదు. మీరు యూజ్ చేసేటప్పుడు, విండోస్ని యూజ్ చేసేటప్పుడు ఈజీగా నావిగేట్ చేయడానికి ఉండే మార్గాలు, అంతకంటే ఏం లేదు. రెండు వ్యూస్లు, దానిలో కానీ దీంట్లో కానీ. నెక్స్ట్ దాన్ని కూడా చూద్దాం. ఓకే, తర్వాత ఈమెయిల్ మీరు చూడండి, క్లిక్ చేస్తే అవుట్లుక్ ఎక్స్ప్రెస్ వస్తుంది. ఆ తర్వాత యాంటీ స్పామ్. ఓకే, ఇది నాకు కాస్ప్లస్కి యాంటీవైరస్ ఉంది కాబట్టి ఇలా వచ్చింది, లేకపోతే ఇలా రాదు. జనరల్గా అవుట్లుక్ ఎక్స్ప్రెస్ కంటే కూడా థర్డ్ పార్టీ ఈమెయిల్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, హాట్మెయిల్ కానీ, యాహూ మెయిల్ కానీ, జీమెయిల్ కానీ, ఇటువంటి ఎక్కువ ఉపయోగిస్తుంటారు. సో దీని గురించి మనకు అంతగా అవసరం లేదు. ఇప్పుడు మెయిల్స్ పంపించాలంటే యాహూ మెయిల్ నుంచో జీమెయిల్ నుంచో ఎక్కువ వాడుతుంటారు రీసెంట్గా, అవుట్లుక్ ఎక్స్ప్రెస్ కంటే కూడా. సో ఆ మెయిల్స్ మేనేజ్ చేసుకోవడం కోసం ఈ రెండు కూడా ఎప్పుడు పర్మనెంట్గా ఉంటాయి. ఈ కింద విభాగంలో ఈ లైన్ తర్వాత ఇక్కడ కింద ఉండేవి మాత్రం
మీరు రీసెంట్గా యూజ్ చేస్తున్న ప్రోగ్రామ్స్ అయిపోయింది. తర్వాత వీటిలో ఏదైనా తీసివేయచ్చు, యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ వర్డ్ నాకు ఇక్కడ అవసరం లేదనుకోండి, రైట్ క్లిక్ ఇచ్చి రిమూవ్ ఫ్రమ్ ది లిస్ట్ అని అంటే వెళ్ళిపోతుంది, వర్డ్ వెళ్ళిపోతుంది. లేదు ఇప్పుడు చూడండి వర్డ్ లేదు. అలాగే మీడియా ప్లేయర్ క్లాసిక్ రిమూవ్ ఫ్రమ్ ది లిస్ట్ వెళ్ళిపోయింది. అలాగే ఎప్పుడు అంటే రీసెంట్గా ఉపయోగిస్తేనే ఉండాలి, ఉపయోగిస్తేనే ఇక్కడ లిస్ట్ అవి ఉండాలి, రీసెంట్గా ఉపయోగించకపోతే ఇక్కడ ఉండకూడదు, ఇటువంటి ఏం లేకుండా ఎప్పుడు కూడా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఈమెయిల్ రెండు ఉన్నాయి కదా, ఎప్పుడు కూడా కనిపించాలంటే చూడండి పిన్ టు ది స్టార్ట్ మెనూ అంటే కూర్చోమని చెప్తున్నాం, పిన్ చేయమని చెప్తున్నాం, బోర్డుకు పిన్ చేసినట్టుగా. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు పిన్ టు స్టార్ట్ మెనూ అనగానే ఎక్కడికి పోతుంది అది, సి పై విభాగంలోకి వెళ్ళిపోయింది. అది ఇక్కడ లేదు, రీసెంట్ యూజ్ చేసిన దాంట్లో కంటే ఇక్కడికి వెళ్ళిపోయింది. అంటే ఇది ఎప్పుడూ కనిపిస్తుంది మీకు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఒకటి, ఈమెయిల్ ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎప్పుడు నిరంతరం కనిపిస్తుంటాయి. ఇక్కడ మీరు యూజ్ చేసిన ప్రోగ్రామ్స్, యూజ్ చేయని ప్రోగ్రామ్స్ దానితో సంబంధం లేకుండా ఎప్పుడు పిన్ చేయబడి ఉంటాయి ఇక్కడ. సపోజ్ ఈ ప్రోగ్రామ్ నాకు అవసరం లేదనుకోండి, రిమూవ్ ఫ్రమ్ ది లిస్ట్, సి ఓకే. తర్వాత ఈ స్టార్ట్ మెనూ కూడా, అంటే స్టార్ట్ మెనూలో చెప్పాను కదా ఇక్కడ రెండు రకాలు ఉన్నాయని చెప్పేసి, స్టార్ట్ మెనూ, క్లాసిక్ స్టార్ట్ మెనూ. నేను చెప్తున్న స్టార్ట్ మెనూ గురించి. ఈ స్టార్ట్ మెనూని కూడా మీరు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిఫాల్ట్గా ఇలా ఉంది కదా, దీన్ని కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. చూడండి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ అన్నాం, అదే స్టార్ట్ మెనూ ట్యాబ్ని క్లిక్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ కస్టమైజ్ అనే బటన్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న స్టార్ట్ మెనూని కూడా మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ మీన్స్ మీకు ఇష్టం వచ్చిన విధంగా దాన్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో ఈ బటన్ క్లిక్ చేస్తున్నట్లయితే మరలా కస్టమైజ్ స్టార్ట్ మెనూని మనకు నచ్చిన విధంగా మార్చుకోబోతున్నాం. ఓకే, ఇదేంటి చూద్దాం. ఇక్కడ రెండు ట్యాబ్స్ ఉంటాయి, జనరల్ అండ్ అడ్వాన్స్డ్. జనరల్లో చూడండి, సెలెక్ట్ అన్ ఐకాన్ సైజ్ ఫర్ ది ప్రోగ్రామ్స్. ఇక్కడ మనకు కావాల్సిన ఈ ఐకాన్స్ ఏదైతే ఉన్నాయో చిన్నగా కనిపించాలా, పెద్దగా కనిపించాలా అనేది ఆల్రెడీ బై డిఫాల్ట్ లార్జ్ ఐకాన్స్ చెక్ చేసి ఉంది. ఇవన్నీ కూడా స్మాల్ ఐకాన్స్ అంటున్నాను, ఓకే అన్నాను. ఇక్కడ కనిపించే ఐకాన్స్, డెస్క్టాప్ మీద కానీ కనిపించే ఐకాన్స్ సైజ్ చిన్నదిగా కనిపిస్తుంది, దానివల్ల పెద్దగా యూటిలిటీ కానీ యూజ్ ఏమి ఉండదు. ప్రాపర్టీస్, స్టార్ట్ మెనూ, కస్టమైజ్. తర్వాత నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆన్ ది స్టార్ట్ మెనూ. ఇక్కడ చూడండి, ది స్టార్ట్ మెనూ కంటైన్స్ షార్ట్ కట్స్ టు ది ప్రోగ్రామ్స్ యూ యూజ్ మోస్ట్ ఆఫెన్. Clearing this list of shortcuts does not delete the programs. ఇవేంటంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ మీకు చూపిస్తే అర్థమవుతుంది. ఇక్కడ మీరు రీసెంట్గా ఉపయోగించిన ప్రోగ్రామ్స్ అన్ని లిస్ట్ అవుతాయి అని చెప్పాను, ఈజీగా యాక్సెస్ చేయడం కోసం, ఈజీగా రన్ చేయడం కోసం. ఇలా లోపలికి వెళ్ళి ప్రోగ్రామ్స్, ఫైల్స్, సోర్స్ అనకుండా ఇక్కడ క్లిక్ చేస్తే ఈజీగా ఆ ప్రోగ్రామ్ ఓపెన్ అయిపోతుంది, ఈజీగా ఉండడం కోసం. అవి ఎన్ని లిస్ట్ అవ్వాలి అనేది బై డిఫాల్ట్ ఇక్కడ ఎన్ని చూపిస్తుంది అంటే 6 చూపిస్తుంది. స్టార్ట్ మెన్యూ, కస్టమైజ్ అంటే మీరు 7-8 కొత్త ప్రోగ్రామ్స్, 7-8 రకాల కొత్త ప్రోగ్రామ్స్ని మీరు ఓపెన్ చేశారనుకుంటారు రీసెంట్గా, అక్కడ 6 మాత్రమే కనిపిస్తాయి. మోస్ట్ రీసెంటెడ్. ప్రీవియస్ ఉన్న ప్రోగ్రామ్స్ కనిపించకుండా పోతుంటే ఎప్పుడు 6 మాత్రమే కనిపిస్తుంటాయి. ఉదాహరణకి స్టార్ట్ ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, యాక్సెస్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను, యాక్సెస్ లోడ్ అయింది. తర్వాత ఆల్ ప్రోగ్రామ్స్, మీరు ఏదో ప్రోగ్రామ్ ఓపెన్ చేశాను, క్లోజ్ చేశాను, యాడ్ అవ్వలేదు. ఓకే, ఎక్సెల్, మీరు కూడా యాడ్ అయింది. ఎక్సెల్ ఇంతకుముందు ఎక్సెల్ వాడింది కూడా ఎక్సెల్ అనుకుంటాను. దెన్ Mozilla Firefox, వెబ్ బ్రౌజర్ ఇది.